మేఘాన్ని పెంచుకున్న పిల్లవాడు. ఒక నిశ్శబ్దమైన మధ్యాహ్నం. ఆరావ్ అనే జిజ్ఞాసగల చిన్న అబ్బాయి పాత అల్మారాలో ఒక చిన్న వెండి ప్యాకెట్ను చూశాడు. దానిపై ఇలా వ్రాసి ఉంది: మేఘ విత్తనం, జాగ్రత్తగా చూసుకోండి. ఆరావ్ దానిని చేతిలో పట్టుకోగాని చల్లగా, తేలికగా అనిపించింది. చేతిలో ఉన్న ఈకలాగా. సంతోషంగా నవ్వుతూ తన కిటికీ దగ్గర ఉన్న ఒక చిన్న కుండీలో ఆ విత్తనాన్ని నాటాడు. ప్రతిరోజూ నీళ్లు పోసి, మంచి మాటలు చెప్పి తన కలలను మట్టిలోకి పంపాడు. ఒక ప్రకాశవంతమైన ఉదయం, పూఫ్! కుండీలోంచి ఒక చిన్న మృదువైన మేఘం బయటకు వచ్చింది. అది బెలూన్లా ఊగుతూ మెల్లగా మెరిసింది. ఆ మేఘం ఆరావ్ వెంటే వచ్చింది. ఆరావ్ నవ్విపే అది చిన్న చిన్న మెరిసే చినుకులు చల్లింది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అది గొడుగులా పైకి తేలుతూ ఆరావుకు నీడ ఇచ్చింది. పాఠశాలలో కూడా ఆ మేఘం నిశ్శబ్దంగా ఉండి బాధగా ఉన్న సమయాలను సంతోషంగా మార్చింది. ఆరావ్ స్నేహితులు కూడా నవ్వారు. కాని కొద్ది రోజుల తరువాత ఆరావ్ ఒక విషయం గమనించాడు. నీళ్లు పోయడం మర్చిపోయిన రోజుల్లో లేదా తొందరగా వెళ్ళిపోయినప్పుడు మేఘం వాలిపోయింది, బూడిద రంగులోకి మారింది. ఆరావ్ బాధపడ్డాడు. అతనికి అర్థమైంది, మేఘానికి కూడా స్నేహితుడిలా శ్రద్ధ అవసరం. అందుకే ఆరావ్ నెమ్మదించాడు. జాగ్రత్తగా నీళ్లు పోశాడు, మృదువుగా మాట్లాడాడు, మంచితనంతో చూసుకున్నాడు. అప్పుడే మేఘం ఇంకా ప్రకాశంగా మారింది. సంతోషంతో పెద్దదై ఎత్తుగా తేలింది. అది పక్కింటి వారికి ఆనందం పంచింది. బాధగా ఉన్న మనస్సులను సంతోషపరిచింది. కష్టమైన రోజులు కూడా తేలికగా అనిపించాయి. ఆరావ్ తన మేఘం వైపు చూసి నవ్వాడు. ప్రేమతో చూసుకుంటే అది అందరికీ సంతోషాన్ని పెంచుతుందని అతనికి తెలుసు. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మధురమైన కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.